ఆదికరమైన చరిత్రకారుల యొక్క చరిత్ర ఎంత ప్రాముఖ్యమైనదో, అలాగే మాదిరిగా ఉన్న వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటున్న మనము వారి ప్రకారంగా జీవిస్తే తండ్రి అయిన దేవునికి ఇష్టమైన వారిగా మనము మారగలం, ఉండగలం. ఎందుకంటే ఇది మనము స్వతహాగా ఆలోచించిన ఆలోచన కాదు, సొంత నిర్ణయం కాదు. స్వయంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా భక్తులతో మనకు తెలియజేసిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో వారి యొక్క విశ్వాసాన్ని, నమ్మకాన్ని, అలాగే వారి యొక్క శ్రమానుభవాన్ని మనము మాదిరిగా పెట్టుకోవడం అనేది చాలా అంటే చాలా ప్రాముఖ్యమైనది. ఈ మాట మనకు యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనంలో మనకు కనిపిస్తుంది. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమానుభావమునకును ఓపికకును మాదిరిగా పెట్టుకొనుడి. పాత నిబంధనలో ఎంతమంది అయితే భక్తులు ఉన్నారో, ప్రవక్తలు ఉన్నారో, ప్రభువు నామాన్ని బోధించడానికి, తెలియజేయడానికి, తండ్రి అయిన దేవుని మహిమపరచడానికి వారు ఎన్నో శ్రమలను అనుభవించారు, ఎన్నో బాధలను అనుభవించారు. వారందరూ కూడా మనకు మాదిరికరమైన జీవితాన్ని కలిగి జీవించిన వారిగా మనకు కనిపిస్తారు. మాదిరికరమైన జీవితాన్ని కలిగిన వారు మనకు నేర్పిస్తున్న ఎన్నో గుణపాఠాలు, పాఠాలు, వారి యొక్క జీవిత చరిత్రే మనకు ఒక పాఠంగా నిలిచిపోయి, అందుకే వారిని మాదిరిగా పెట్టుకోవాలి అని చెప్పారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాదిరిగా ఉన్నారు. అందరూ అన్ని విషయాలలో మాదిరిగా ఉన్నవారు కాదు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క విషయంలో మాదిరిగా ఉన్నవారు. దావీదు గారు తండ్రి అయిన దేవుని స్తుతించడంలో ఎలా మనము మక్కువ కలిగి ఉండాలో అన్నదానికి మాదిరి అయితే, అబ్రహాం గారు విశ్వాసం గల వారిగా మనం ఎలా జీవించాలో అన్నదానికి మాదిరిగా నిలబడ్డారు. ఏబేలు గారు బలి ఇచ్చే విషయంలో మన మనస్తత్వం ఎలా ఉండాలో అన్నదానికి మాదిరిగా ఉంటే, హానోకు గారు మన జీవితకాలం అంతా కూడా ఆయనకే అర్పించాలన్న విషయంలో మాదిరిగా ఉంది. ఇలా ఒక్కొక్కరి చరిత్రను వారు జీవించిన విధానాన్ని మనం ఆలోచించుకుంటూ వెళ్తే, ప్రతి ఒక్క భక్తుని యొక్క జీవితము, వారి యొక్క లైఫ్ స్టైల్ మనకు నేర్పిస్తుంది ఏంటి అంటే, మాదిరిగా ఉండాలి, మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి. వారు మాదిరిగా ఉన్నారు, మనం వారిని మాదిరిగా పెట్టుకొని ముందుకు నడవాలి. అప్పుడే తండ్రి అయిన దేవుడు మనల్ని ఇష్టపడతాడు. విశ్వాసం అనేది మనం ఎలా చూపించాలో అనేది మనకు తెలియదు, కానీ విశ్వాసాన్ని ఎలా చూపించాలో, ఎలా కనుపరచాలో, అసలు విశ్వాసం అంటే ఏంటో నిరూపించిన వ్యక్తే విశ్వాసులందరికీ తండ్రిగా ఉన్న అబ్రహాం గారు. ఆయన చరిత్ర మనకు పుస్తకంలో రాయించకపోయి ఉంటే ఈరోజు మనం విశ్వాసం గలవారిగా ఎలా ఉండాలో నేర్చుకునేవారం కాదు. అసలు విశ్వాసం అంటే దేన్ని అంటారో అనేది మనం నేర్చుకునేవారం కాదు. ఎంతోమంది భక్తులు వారి యొక్క ప్రాణాన్ని సైతము పణంగా పెట్టారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి అంటే ఏం చేయాలో అనేది స్వతహాగా మనకు మనం తెలుసుకున్న వారం కాదు. బైబిల్లో వ్రాయబడిన భక్తుల యొక్క చరిత్రే మనకు నేర్పిస్తుంది, ఇదిగో ఇలా చేస్తే మనము దేవునికి ఇష్టలుగా ఉండగలమని. ఎందుకంటే మాదిరికరమైన జీవితము మనది కాదు. మనకంటే ముందు జీవించిన వారు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉన్నారు. మనము వారు ఎలాగైతే జీవించారో అలా జీవిస్తేనే మనము మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండగలం. అందుకే తిమోతి గారికి రాసిన పత్రికలో కూడా పౌలు గారు మాదిరికరమైన జీవితాన్ని కలిగి ఉండాలి అన్న విషయాన్ని మనకు తెలియజేస్తారు. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించగలిగితే,
తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి, నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకుము గాని మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎలా ఉండాలంట? మనము మాదిరికరమైన వారి యొక్క జీవిత చరిత్రను తెలుసుకుంటున్న మనము ఈ ప్రస్తుత కాలంలో విశ్వాసం గల వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనం ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి. మాదిరిగా ఉండాలంటే ఎలా నడుచుకోవాలో మనకు తెలియాలి. మాదిరిగా ఉండాలంటే ఎలా నడుచుకోకూడదు అనేది మనకు తెలియాలి. ఏది తప్పో ఏది రైటో అనేది మనకు అర్థం కావాలి. అది అర్థం కావడానికే పాత నిబంధనలో వ్రాయబడిన చరిత్రను మనం ఆలోచిస్తున్నాం. ఆ చరిత్ర సహజ సిద్ధంగా రాయబడినది కాదు. అది ఊరికేనే చరిత్రగా మిగిలిపోవడానికి అది వ్రాయబడినది కాదు. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఆ చరిత్రను మనకు వ్రాయించి పెట్టారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో పౌలు గారు పాత నిబంధన యొక్క అసలు సందేశాన్ని, అసలు ముఖ్యత్వాన్ని అక్కడ మనకు జ్ఞాపకం చేస్తారు. ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడెను. యుగాంతమందున్న మనకు బుద్ధి కలగడానికి ఈ విషయాలన్నీ కూడా వ్రాయించి పెట్టారు. 66 పుస్తకాలైన ఈ గ్రంథము మన చేతికి రావడానికి గల కారణమే, అందులో 39 పుస్తకాలు పాత నిబంధన అయితే ఆ పాత నిబంధన పుస్తకం అంతా కూడా మనకు బుద్ధి కలగడానికి వ్రాయబడినది. ఆ సందర్భంలో వారికి ఆ సంఘటనలు జరగడానికి కూడా గల కారణం ఏంటంటే యుగాంతమందున మనకు బుద్ధి కలగడానికి ఇవన్నీ కూడా వ్రాయించి పెట్టారు. అందుకే పాత నిబంధన ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా చూడకూడదు. పాత నిబంధన అర్థం కాలేదు అంటే క్రొత్త నిబంధన యొక్క ప్రాముఖ్యత మనకు అర్థం కాదు. పాత నిబంధన యొక్క విశేషాలు మనకు అర్థం కాలేదు అంటే క్రొత్త నిబంధనలో వ్రాయబడిన సంగతులు మనకు అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎందుకంటే పౌలు గారు రాసిన ఏవైతే పత్రికలు ఉన్నాయో అందులో మ్యాక్స్ టు మ్యాక్స్ ఎక్కువగా ఆయన ధర్మశాస్త్రాన్ని గూర్చి ఎత్తే మాట్లాడతారు. ధర్మశాస్త్రాన్ని గూర్చిన ఆ విషయాలనే ఆయన జ్ఞాపకం చేస్తూ మాట్లాడతారు. అందులో ప్రాముఖ్యమైన పత్రికే గలతీ పత్రిక, అలాగే హెబ్రీ పత్రిక. ఈ 2 పత్రికలు కూడా ధర్మశాస్త్రాన్ని గూర్చిన పూర్తి వివరణను తెలియజేసేవి, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క ముఖ్యత్వాన్ని తెలియజేసేవి. అలా తెలియజేస్తున్న ఆ పుస్తకాలలో పౌలు గారు ఉపయోగించిన ఆ పదాలు కానివ్వండి, పౌలు గారు మెన్షన్ చేసిన ఆ సందర్భాలు కానివ్వండి, అవి అర్థం కావాలి అంటే పాత నిబంధనలో వ్రాయబడిన ధర్మశాస్త్ర విధులు మనకు అర్థం కావాలి. ధర్మశాస్త్ర ప్రకారంగా ఎలా నడుచుకున్నారో అది మనకు తెలియాలి. అందుకే పాత నిబంధనను, ఆ చరిత్రను, మాదిరికరమైన జీవితాన్ని కలిగిన ఎంతోమంది యొక్క భక్తులను మనము వారి యొక్క జీవిత చరిత్రను ఆలోచించడానికి పూనుకున్నాం. ఈ క్రమంలోనే న్యాయాధిపతుల గ్రంథంలో మనము ఇంతకుముందు 4 న్యాయాధిపతులను గూర్చి మనం ఆలోచించాం. అందులో మొదటి న్యాయాధిపతి ఒత్నియేలు గారు, 2వ న్యాయాధిపతి యెహూదు గారు, 3వ న్యాయాధిపతి షెమ్గర్ గారు, అలాగే 4వ న్యాయాధిపతి దెబోరా గారు. ఆ క్రమంలోనే అందులోనే దెబోరా గారి యొక్క చరిత్రలోనే బారాకు గారి గురించి మనకు వస్తుంది. రైట్? వీరందరూ కూడా ఎన్నిక చేయబడ్డానికి గల ముఖ్య కారణమే ఇశ్రాయేలీయులు బాధింపబడుతున్న ఇశ్రాయేలీయులను అన్య రాజుల చేతిలో నుండి విడిపించడానికి ఎన్నిక చేయబడిన న్యాయాధిపతులు వీరు. ఇక తర్వాత 6వ అధ్యాయము 1వ వచనం నుండి మనము న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం పరిశీలించగలిగితే మరొక చరిత్ర మనకు అక్కడ కనిపిస్తుంది.
మరొక న్యాయాధిపతి రావడానికి గల కారణం ఏంటో మనకు అక్కడ తెలియజేయబడుతుంది. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని మిద్యానీయులకు అప్పగించెను. 7 ఏళ్ళు వారిని ఏం చేశారు? మిద్యానీయులకు అప్పగించేశారు. ఎవరిని? ఇశ్రాయేలీయులను అప్పగించేశారు. ఇశ్రాయేలీయులు 7 ఏళ్ళు ఎవరి కింద బానిసలుగా ఉన్నారు? ఎవరికి అప్పగింపబడ్డారు అంటే మిద్యానీయులకు అప్పగింపబడ్డారు. 7 ఏళ్ళు వారు వారి చేత బాధను అనుభవించారు. ఎలా అనుభవించారో, ఎంత అనుభవించారో అనేది మనము ముందు మాటల్లో ఆలోచిద్దాం. అయితే వీరు అప్పగింపబడిన అన్యులు ఎవరు అంటే, వీరు ఎవరికి అప్పగింపబడ్డారు అనగా ఇశ్రాయేలీయులు ఎవరికి అప్పగింపబడ్డారు అంటే మిద్యానీయులకు అప్పగింపబడ్డారు. అసలు ఎవరు ఈ మిద్యానీయులు? మిద్యానీయులు అన్నవారు ఎవరి నుండి వచ్చిన వారు? ఎవరి సంతానం నుండి వీరు వచ్చిన వారు అనేది మనకు తెలియాలి అంటే మరలా వెనుకున్న చరిత్రను మనం ఆలోచించాలి. చూద్దాం అసలు ఎవరు ఈ మిద్యానీయులు, ఎవరి నుండి వచ్చారు ఈ మిద్యానీయులు. ఆదికాండం 25వ అధ్యాయము 1వ వచనం నుండి మనం ఒకసారి జాగ్రత్తగా పరిశీలించగలిగితే, ఆదికాండము 25వ అధ్యాయము 1వ వచనం నుండి, అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతూరా. ఆమె అతనికి జిమ్రాను, యోక్షాను, మేదాను, మిద్యాను, ఇస్పాకు, షుహావు అను వారిని కనెను. చాలా ఇక్కడ ఎంతమందిని కన్నారు? 6 కనిపిస్తున్నారు. వీరు ఎవరు అంటే, శారమ్మ గారు చనిపోయిన తర్వాత అబ్రహాము గారు మరొక స్త్రీని పెళ్లి చేసుకుంటారు. ఆమె పేరే కెతూరా. ఆ కెతూరాకు పుట్టిన పిల్లలే ఈ 6. అందులో 4వ వ్యక్తి పేరు ఏం కనిపిస్తుంది? మిద్యాను. ఈ మిద్యాను నుండే మిద్యానీయులు అన్నవారు వచ్చినవారు. ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతము మనం ఆలోచిస్తున్న చరిత్రలో మన పాఠ్య భాగంలో ఉన్న ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు అప్పగింపబడ్డారే, ఆ మిద్యానీయులు ఎవరి నుండి వచ్చిన వారు అంటే అబ్రహాము గారికి ఒక మాటగా చెప్పాలి అంటే 3వ భార్య అని చెప్పవచ్చు. ఎందుకంటే మొదటి భార్య ఎవరు? శారమ్మ గారు. ఆ తర్వాత ఎవరు? హాగరు. ఆ తర్వాత ఇక్కడ కనిపిస్తున్న కెతూరా. ఓకే, అంటే 3వ భార్యకి పుట్టిన 4వ కుమారుడే ఎవరు అంటే మిద్యాను. ఆ మిద్యాను నుండి వచ్చిన వారే మిద్యానీయులందరూ కూడా. ఇప్పుడు వీరికే ఇశ్రాయేలీయులు అప్పగింపబడ్డారు. ఇక ఎందుకు అప్పగింపబడ్డారు అనేది మనకు తెలిసిన విషయం. ఎందుకు అప్పగింపబడ్డారు? ఇశ్రాయేలీయులు మిద్యానీయులకు ఎందుకు అప్పగింపబడ్డారు? యెహోవా దృష్టికి దోషులైపోయారు. అనగా ఆ దోషక్రియలు ఏంటి అంటే అన్యులుగా ప్రవర్తించడము, అన్య దేవతలను పూజించడము, అన్య ప్రజలలో పెళ్లి కావడము, వివాహం చేసుకోవడము, ఇవి వీళ్ళలో కామన్గా జరుగుతుంది. కాబట్టి వారి యొక్క ప్రవర్తనను బట్టి, వారి యొక్క నిర్లక్ష్యతను బట్టి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే వారికి మిద్యానీయులను అప్పగించేశాడు. ఈ మిద్యానీయులు ఇశ్రాయేలీయులను ఎంతకాలము వారిని బాధించారు అంటే 7 ఏళ్ళు వారిని బాధించారు. 7 ఏళ్ళు ఎంతగా బాధించారు అనేది మనకు తెలియాలి అంటే కింది మాటల్లో మనం చూద్దాం. 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 1వ వచనం నుండి కంటిన్యూగా చదువుకుంటూ వెళ్దాం. ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏళ్ళు వారిని
మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయుల చేయి ఇశ్రాయేలీయుల మీద హెచ్చాయెను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధము చేసుకొనిరి. వారు అనగా మిద్యానీయులు ఇశ్రాయేలీయులను బాధిస్తున్న ఆ పరిస్థితిని తట్టుకోలేక ఇశ్రాయేలీయులు ఏమవుతున్నారంట అక్కడ, వారు సహించలేక, వారు ఏదైతే ప్రదేశంలో ఉండాలో ఆ ప్రదేశంలో వారు స్వేచ్ఛగా ఉండలేక ఎక్కడికి పారిపోతున్నారు? కొండలోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధము చేసుకొనిరి. అంటే కొండలోనికి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు, ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తప్పించుకోలేము కదా. కానీ అంతకుముందు అయితే అంతగా జనాభా లేరు, టెక్నాలజీ కూడా అంత లేదు కాబట్టి తప్పించుకోవడానికి దొంగలైనా నక్సలెట్లైనా ఎక్కడికి వెళ్ళిపోయేవారంటే కొండల ప్రాంతంలోనికి వెళ్ళిపోయేవారు. ఆ కొండల ప్రాంతంలోనికి వెళ్తే అంత ఈజీగా దొరకలేరు. ఎందుకంటే చాలా చెట్లు ఉంటాయి, ఆ కొండల్లో ఎన్నో గుహలు ఉంటాయి కదా. తప్పించుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. ఎక్కడ ఏముంటుందో తెలియదు కదండి. ఇప్పుడు సిటీలో అనుకోండి, ఎక్కడ ఏముంటుందో తెలుసు, కొండల్లో ఏముంటుందని మనకేం తెలుస్తుంది. అలా తప్పించుకోవడానికి అంతకుముందు ఏం చేసేవారంటే కొండల్లోనికి వెళ్ళిపోయారు. అలా ఇశ్రాయేలీయులు కూడా మిద్యానీయులు వీరిని బాధిస్తున్న ఆ బాధను తట్టుకోలేక, వారి యొక్క స్వప్రాంతంలో ఉండలేక వారు ఎక్కడికి పారిపోతున్నారు అంటే కొండల్లోనున్న వాగులలో, లేదా వాగులు ఉంటాయి కదా, ఆ వాగుల్లో, అలాగే గుహల్లో, ఏవైతే జంతువులు నివసించే గుహలు ఉంటాయి కొండల ప్రాంతాలు, అందులో నివసిస్తున్నారంట. వాటిని సిద్ధపరచుకున్నారు. ఎందుకంటే మిద్యానీయులు అంతగా బాధిస్తున్నారు. ఇంకెంత బాధిస్తున్నారు అనేది 3వ వచనంలో ఇంకా చాలా స్పష్టంగా తెలియజేస్తారు. ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను తూర్పున నుండు వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీయులకు ఉండనీయలేదు. ఏం చేశారంట? జీవన సాధనంగా ఏదైతే ఉందో అది ఏది కూడా మిగలకుండా ప్రతిదాన్ని ఏం చేస్తున్నారు? నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. పంటను వేస్తే పంటను నాశనం చేస్తున్నారు. వారికి గొర్రెలుంటే ఆ గొర్రెలను నాశనం చేసేస్తున్నారు. వారికి ఉన్న పశువులను నాశనం చేసేస్తున్నారు. వారికి ఉన్న ఎడ్లను నాశనం చేసేస్తున్నారు. ప్రతిదాన్ని ఏం చేస్తున్నారు? వారు నాశనం చేస్తున్నారు. అంటే వీరు కనీసము మనసారా ఒక ముద్ద నోట్లో పెట్టుకోవడానికి కూడా వీలు లేనంత టార్చర్ ఎవరు చేస్తున్నారు? మిద్యానీయులు. అది కూడా ఎంతగా వారి మీదకి వచ్చేస్తున్నారంట. 3వ వచనంలో చివరి మాటలు చెప్తున్నారు. ఎంతగా వారి మీదకి వచ్చేస్తున్నారు? మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చేస్తున్నారంట. మిడతలు వస్తే ఒకేసారిగా గుంపుగా వస్తాయి. వాటిని లెక్క పెట్టడం కూడా చాలా కష్టం. అవి వచ్చాయి అంటే మనం ప్రశాంతంగా ఉండలేము. అందుకే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఐగుప్తీయులను బాధించడానికి 10 తెగుళ్లలో ఒక తెగులు ఏంటి అంటే మిడతలు రావడం. ఆ మిడతలు వచ్చి వారు పండించిన పంటను అంతటినీ కూడా తినేయడం, ఎందులో పడితే అందులో ఆ మిడతలు పడి ఆహార పదార్థాలను పాడు చేసేయడం, ఇదంతా కూడా మనం చూస్తాం.
ఇక్కడ ఇశ్రాయేలీయులను కూడా ఆ రోజు ఐగుప్తీయులను ఎలాగైతే బాధించాయో మిడతలు, ఇశ్రాయేలీయులను ఇప్పుడు బాధించడానికి మిద్యానీయులు కూడా అలాగే మిడతల వలె వారి మీదికి అంత జోరుగా వెళ్తున్నారు. అంతగా ప్రభలతో వారి మీదికి వెళ్తున్నారు. అలాగే వారు సంఖ్యకు కూడా ఎలా ఉన్నారంటే మిడతల దండంత విస్తారముగా ఉన్నారు. ఒక మాటగా చెప్పాలంటే లెక్కకు మించిన వారిగా ఉన్నారు అని అర్థం. మిడతలతో పోల్చడానికి గల కారణం ఏంటంటే మిడతలు అనేవి లెక్కకు మించినవి ఉంటాయి. అవి ఒక్కసారి రావడం మొదలు పెట్టాయి అంటే లెక్కకు మించినట్టుగానే మన మీదకి వచ్చేస్తూ ఉంటాయి. అలాంటి మిడతల దండంత విస్తారము గల ఆ మిద్యానీయులు ఇశ్రాయేలుల మీదికి పడి ఏం చేస్తున్నారంట 4వ వచనంలో, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటని ఏం చేస్తున్నారు, వారు పాడు చేస్తున్నారంట. వీరున్న ప్రాంతం నుండి గాజాకు పోవునంత దూరము ఎంతైతే కిలోమీటర్లు ఉంటుందో అంత కిలోమీటర్ల విస్తీరణ గల ఆ పంటనంతటిని కూడా ఏం చేస్తున్నారు, వీరు పాడు చేస్తున్నారు. అంటే వీరిని ఏ మాత్రము కూడా ప్రశాంతంగా ఉండనివ్వాలి అని ఒక ఆలోచన మిద్యానీయులకు లేదు. ఎందుకు ఇంత కఠినంగా ప్రవర్తించాలి, ఎందుకు ఇంత మూర్ఖంగా ప్రవర్తించాలి? అరే ఇశ్రాయేలీయులు కూడా మనుషులే కదా అన్నట్టుగా ఆలోచించవచ్చు కదా. అలాంటి మనస్తత్వం వారికి రాకపోవడానికి గల కారణం ఏంటంటే ఇశ్రాయేలీయులు అంతే దేవుని పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తించారు. మిద్యానీయులు ఇశ్రాయేలీయుల పట్ల ఎలాగైతే మూర్ఖత్వాన్ని కనపరుస్తున్నారో అలాగే ఇశ్రాయేలీయులు దేవుని పట్ల మూర్ఖత్వాన్ని కనపరిచారు. అందుకే వారు అంతగా బాధింపబడుతున్న దేవుడు ఏమాత్రం కూడా వారి విషయంలో కనికరించట్లేదు. తినడానికి తిండి లేకుండా చేస్తున్నారంట, త్రాగడానికి నీళ్లు లేకుండా చేస్తున్నారంట. జీవన సాధనమైనది ఏదైనా ఉన్నా దాన్ని అంతటిని కూడా ఏం చేస్తున్నారు, పాడు చేస్తున్నారు. అందుకే వారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, కొండల్లోనున్న వాగులలోను గుహలలోను దుర్గములలోను వారు ఏం చేస్తున్నారు, వాటిని సిద్ధము చేసుకుంటున్నారు. ఎందుకంటే వీరు మమ్మల్ని మామూలుగా టార్చర్ పెట్టట్లేదు, మమ్మల్ని ఇంకా విడిచిపెట్టేవారు కాదు వీరు. కాబట్టి మేము ఇక్కడ ఉండడం సేఫ్ కాదు, కొండల్లోనికి వెళ్ళిపోవడమే మంచిది అని కొండల్లోనికి వెళ్ళిపోతున్నారు. అంటే కొండల్లోనికి వెళ్ళిపోవడానికి గల కారణమే వీరు ఉన్న స్వప్రాంతంలో ప్రశాంతంగా ఉండడానికి మిద్యానీయులు అవకాశం ఇవ్వట్లేదు. మిడతల దండంత విస్తారముగా వారి మీదికి పడుతున్నారు. పని మానేసుకొని ఇశ్రాయేలులను బాధించడానికి అక్కడ దిగారంట. 3వ వచనం 4వ వచనం చదివితే ఆ సీక్వెన్స్లో మనకు అర్థమవుతుంది వారి ఇంటెన్షన్ ఏంటో మిద్యానీయులై. 3వ వచనం, ఇశ్రాయేలీయులు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను అమాలేకీయులను తూర్పున నుండి వారును తమ పశువులను గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి వారి ఎదుట దిగి అంటే వీరు పని మానేసుకొని ఎవరి కోసం వచ్చారు? మిద్యానీయులు ఇశ్రాయేలులను బాధించడానికి వచ్చారు. అందుకే దిగి అంటున్నాడు అక్కడ. వారి ఎదుట దిగారు అంటే ఏంటంటే ఇప్పుడు చూసుకుందాం మనం ఏంటో అన్నట్టుగా కావాలని పని మానేసుకొని వారి ఎదుట దిగారు. ఎందుకంటే వారికి కూడా అలాంటి మనసు ఉండడానికి గల కారణం ఏంటంటే వీరు కూడా పని మానేసుకొని ఎవరిని ఆరాధిస్తున్నారు? ఇశ్రాయేలీయులు అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. ఉన్న దేవుణ్ణి ఆరాధించండ్రా బాబు అంటే మాకు ఈ దేవుడు అవసరం లేదు, అన్య దేవతలే మాకు ముద్దు అన్నట్టుగా వెళ్ళిపోతున్నారు. అందుకే ఇలా కాదు అనేసి మిద్యానీయులను దింపారు. మిద్యానీయులు ఎలా వచ్చారంటే మిడతల దండు ఒక్కసారిగా మన మీదికి వస్తే ఎలా ఉంటుందో అలా వారి మీదికి వచ్చారు. వారు ఉన్న ప్రాంతంలో నివసించకుండా అది కూడా ప్రశాంతంగా వారు విత్తనం విత్తారా, ఆ విత్తనం ఎలాగైతే మొలకిస్తుందో అంతే దాన్ని నాశనం చేయడానికి పని మానేసుకొని వచ్చారట కదా.
అంటే ఓ రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలుల పట్ల మిద్యానీయులు ఎలా ప్రవర్తించారంటే సైకోస్గా ప్రవర్తించారు. సైకోపాథిక్స్ ఎలా ఉంటారంటే ఎదుటివారు ప్రశాంతంగా ఉండకూడదు అని ఫిక్స్ అయ్యారనుకోండి, వాళ్ళు చీటికి మాటికి ఏ పని చేసినా అందులో ఖచ్చితంగా ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉంటారు, వారితో గొడవ పెట్టుకుంటూ ఉంటారు. వారు కూర్చున్నా తిడతారు, నుంచున్నా తిడతారు. వారు ఏం చేస్తున్నా తిడుతూ ఉంటారు, వారు ఏం చేసినా కొడుతూ ఉంటారు. వారిని ఏమంటారంటే సైకోపాథిక్స్. ఇప్పుడు ఇశ్రాయేలుల పట్ల మిద్యానీయులు ఎలా ప్రవర్తిస్తున్నారంటే ఒక సైకో ఎలాగైతే ప్రవర్తిస్తాడో అలాగే ప్రవర్తిస్తున్నారు. పని మానేసుకొని వారి స్వప్రాంతాన్ని వదిలేసి వీరున్న ప్రాంతానికి వచ్చేసారంట. అందుకే వీరు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కొండల్లో ఉన్న వాగులోకి, గుహల్లోకి, అక్కడికి పారిపోతున్నారు. ఎందుకంటే వీరు ప్రశాంతంగా ఉండనిచ్చేవారు కాదు. చరిత్ర ప్రకారంగా ఆలోచిస్తే ఆ సమయంలో చాలా పెద్ద ప్రమాదం వారికి కలిగింది, చాలా పెద్ద కరువు వారికి వచ్చింది. మోరోవర్గా చెప్పాలంటే ఈ న్యాయాధిపతుల గ్రంథం తర్వాతే ఏం గ్రంథం ఉంది? చూడకుండా నార్మల్గా చెప్పండి, ఎతికేస్తున్నారు. ఋతు గ్రంథం. ఓకే, ఆ ఋతు గ్రంథానికి మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తారు. ఋతు గ్రంథము మొదటి అధ్యాయము మొదటి వచనంలో ఒకసారి ఆ మాటను చూసి ఇక్కడికి వద్దాం. అక్కడికి ఎందుకు వెళ్తున్నామో అక్కడికి వెళ్తే కానీ తెలియదు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుష్యుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళెను. చాలు చాలు చాలు. న్యాయాధిపతుల ఆ కాలంలో జరిగిన ఒక సంఘటనను గూర్చే మనకు ఋతు గ్రంథం అనేది కనిపిస్తుంది. అంటే ఋతు గ్రంథం అనేది ఎప్పుడు రాయబడింది అంటే, ఎప్పటి చరిత్ర అంటే న్యాయాధిపతులు ఉన్న ఆ కాలంలో ఉన్న చరిత్రే ఋతు గ్రంథం. ఇది పర్టికులర్గా తర్వాత జరిగిన సంఘటన కాదు. ఋతు గ్రంథం అనేది న్యాయాధిపతుల గ్రంథానికి కంటిన్యూషన్. ఒక మాటగా చెప్పాలంటే న్యాయాధిపతులు ఉన్న ఒక న్యాయాధిపతి కాలంలో జరిగిన ఒక కుటుంబ సందర్భం. వారిని గూర్చి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏమని అంటే న్యాయాధిపతులు ఏలిన దినములయందు దేశములో కరువు కలుగగా. ఏం కలిగిందంట? కరువు కలిగింది. ఎప్పుడు కలిగింది? ఇది న్యాయాధిపతుల కాలంలో కలిగింది. ఇప్పుడు మనం ఏదైతే చరిత్రను ఇప్పుడు 6వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథంలో చదువుతున్నామో ఆ కాలంలో వచ్చిన కరువే దాని గూర్చే ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇశ్రాయేలీయులు కూడా ఏమైపోయారు? వారు మిద్యానీయులు బాధిస్తున్న బాధను తట్టుకోలేక చెదిరిపోతున్నారు. కొండల్లో ఉన్న వాగులోకి వెళ్ళిపోతున్నారు, గుహంలోకి వెళ్ళిపోతున్నారు, దుర్గంలోనికి వెళ్ళిపోతున్నారు. వాటిని నివాస స్థలంగా వారు చేసుకుంటున్నారు. అందులో ఒక కుటుంబమే చేసింది ఏంటి అంటే, ఎక్కడికి వెళ్ళిపోయింది ఈ కుటుంబము? మోయాబు దేశమునకు వెళ్ళిపోయింది. అదే రూతు గారి యొక్క చరిత్ర. ఆ టైంలోనే వారి 2 కుమారులను తీసుకొని వెళ్ళిపోతుంది. నయోము గారు కూడా వెళ్ళిపోతారు. అంతలో అతనికి 2 కుమారులు చనిపోతారు. రూతు గారు ఒక్కరే ఉంటారు. రెండవ ఆమె వెళ్ళిపోతుంది. ఇదంతా కూడా తర్వాత సీక్వెన్స్లో మనకు ఉంటుంది. అయితే ఈ సందర్భం ఏదైతే ఉందో, ఇశ్రాయేలీయులకు కరువు అనేది ఒక కాలంలో వచ్చింది. ఎవరి కాలంలో? న్యాయాధిపతుల కాలంలో జరిగింది. ఆ న్యాయాధిపతుల కాలంలో జరిగిన సంఘటన ఏదైతే ఉందో అదే ఇప్పుడు మనం ఆలోచిస్తున్న న్యాయాధిపతి మన గూర్చి మనం ఆలోచిస్తున్నామో ఆ న్యాయాధిపతికి ముందు వచ్చిన కరువును గూర్చి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. కొండల మీదకి వెళ్ళిపోయేవారు, కొండల్లోకి వెళ్ళిపోయారు, వాగులోనికి వెళ్ళిపోయేవారు, వాగులోకి వెళ్ళిపోయారు. కొంతమంది ఏం చేశారంటే అసలు ఈ ప్రాంతంలో ఉండడమే అవసరం లేదనేసి వేరే దేశానికి వెళ్ళిపోయారు. అంటే ఇశ్రాయేలీయులు ఏమయ్యారంటే చెదిరిపోయారు.
అలా చెదిరిపోయి వెళ్ళిపోయిన ఒక కుటుంబమే నయోమి గారి కుటుంబం. ఇక్కడ మొదటి వచనం ఏదైతే మనకు తెలియజేస్తుందో అది మనకు తెలియజేస్తున్న విషయం ఏంటంటే, ఇది పర్టికులర్గా ఒక సందర్భంలో జరిగిన సంఘటన, ఒక న్యాయాధిపతి కాలంలో జరిగిన సంఘటన. కరువు అనగానే ఇక పంటలు లేకపోవడము, ఓకే, ఇక వర్షాలు రాకపోవడము, ఇదే కాదు, కరువు కాదు. టోటల్గా ఇశ్రాయేలీయులందరికీ కూడా కరువు అనేది సంభవించింది. ఎలాగా? పంటను ఉంటే పంటను నాశనం చేస్తున్నారు, జీవనం సాధ్యమైన ఏదైనా దాన్ని నాశనం చేస్తున్నారు. అసలు ఏం మాత్రం కూడా వారిని మనుషులుగా లెక్క చేయట్లేదు, వారు జీవించడానికి వీలు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా కూడా దేని లెక్కలోనికి వస్తుంది అంటే కరువు కాలంలోనికి వస్తుంది. ఆ కరువు కాలంలో వెళ్ళిపోయిన వారే నయోమి గారి కుటుంబం. అదే రూతు గ్రంథం. ఓకే, ఇది చరిత్ర. అది ఎవరి కాలంలో జరిగింది అంటే అంతకుముందు ఆ తర్వాత న్యాయాధిపతుల్లో కనిపించదు, అంతకుముందు న్యాయాధిపతుల్లో కూడా అలాంటి సంఘటన మనకు కనిపించదు ఇంతగా బాధించడం. ఈ సందర్భంలోని మనకు కనిపిస్తుంది. అలాగే ఇశ్రాయేలీయులు చెదిరిపోయిన సంఘటన కూడా ఇక్కడే కనిపిస్తుంది. వారి యొక్క ప్రాంతాన్ని విడిచిపెట్టేసి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయిన ఆ సందర్భము ఈ న్యాయాధిపతి దగ్గరే కనిపిస్తుంది. కాబట్టి రూతు గ్రంథం అనేది వేరుగా వ్రాయబడినది కాదు, ఒక న్యాయాధిపతి కాలంలో వచ్చిన కరువును బట్టే నయోమి గారి యొక్క చరిత్రను అనేది వ్రాయడం జరిగింది. ఓకేనా? ఇక మనము పాయింట్కి వచ్చేద్దాం. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల చేత ఎంతగా బాధింపబడుతున్నారో మనం ఆలోచిస్తే, వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరంలో భూమి పంటను వారు ఏం చేస్తున్నారు? పాడు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. వారు ఏ విత్తనం విత్తినా అసలు ఆ విత్తనం మొలిపేంత వరకు కూడా వారు ప్రశాంతంగా ఉండట్లేదు, ప్రతిదాన్ని నాశనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ఆకలి దప్పులలో ఇశ్రాయేలీయులు ఉన్నారు, కరువు కాలంలో ఉన్నారు, తినడానికి తిండి లేని పరిస్థితులలో ఉన్నారు, చాలా ఇబ్బందికరమైన పరిస్థితులలో ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లోనే మిద్యానీయులు వారిని అంతకంతకు బాధిస్తూనే వచ్చారు. 5వ వచనం నుండి, వారును వారి ఒంటెలను లెక్కలేకయుండెను, దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీయులు మిద్యానీయుల వలన మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టుకొనిరి. ఏ దశలోనికి వెళ్ళిపోయారంట? హీన దశ. అసలు ఏం మాత్రం కూడా వారి దగ్గర చిల్లి గవ్వలేదు అంటారు చూడండి, అలాంటి వారి కొరకు ఉపయోగించే పదమే ఏంటంటే హీన దశ. ఆ పూటకు ఎంతైతే ఉందో అంత మట్టుకే ఉన్న ఆ పరిస్థితి ఏదైతే కుటుంబంలో ఉంటుందో వారిని ఎలా సంబోధిస్తారు అంటే హీన దశలో ఉన్నారు, ఏమీ లేని వారిగా ఉన్నారు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఏ పరిస్థితిలో ఉన్నారంటే మిద్యానీయుల వలన హీన దశలో ఏమీ లేని వారిగా ఉన్నారు. పంటను వేద్దామంటే పంటను పాడు చేస్తున్నారు, లేక ఏదైనా బిజినెస్ చేసుకున్నామంటే ఆ బిజినెస్ని పాడు చేస్తున్నారు, జీవన సాధనమైనది ఏదైనా ఉంటే దాన్ని పాడు చేస్తున్నారు. అసలు ఏమాత్రం కూడా వారిని ప్రశాంతంగా ఉండడానికి వీలు లేకుండా చేస్తున్నారు. అలా హీన దశలోనికి వెళ్ళిపోయిన ఆ సందర్భంలో ఇశ్రాయేలీయులకు ఎవరు గుర్తొచ్చారు? ఇప్పుడు యెహోవా దేవుడు గుర్తొచ్చాడు. మర్చిపోతున్నారు, మరలా ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నారు? యెహోవా దేవుడిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అవసరం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు, కానీ ఎవరు అవసరమవుతున్నారు మాటికి? యెహోవా దేవుడే అవసరమవుతుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనకు మేలు చేసేవారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు. మనకు మేలు చేసే తత్వం గల వారు ఎవరైతే ఉన్నారో వారిని ఎప్పుడు కూడా మనం నిర్లక్ష్యంగా చూడకూడదు. ఇప్పుడు ఇశ్రాయేలీయులు యెహోవా పట్ల ఏం చేస్తున్నారు? నిర్లక్ష్యంగా ఉన్నారు. అందుకే యెహోవా దృష్టికి వారు ఏమయ్యారు? దోషులయ్యారు. ఆ దోషక్రియలను బట్టి యెహోవా దేవుడు వారిని బాధిస్తుంటే ఆ బాధను తట్టుకోలేక మరలా ఎవరి దగ్గరికి వచ్చారు? యెహోవా దేవుడి దగ్గరికి వచ్చారు. అంటే ఇశ్రాయేలీయులు ఏదైతే పొరపాటు చేస్తున్నారో ఆ పొరపాటు మనం చేయకూడదు.
మాటికి మనం తప్పు చేసి యెహోవా దృష్టికి దోషులైపోయి తప్పును తెలుసుకున్న తర్వాత ఈయన తప్పితే ఇంకెవరు కూడా రక్షించలేరు అనేసి ఆయనను మరలా మొరపెట్టుకోవడము అది సిగ్గుచేటు. ఆయనే రక్షిస్తాడు, కానీ అది ఎంతో అవమానకరమైనది. ఒక రకంగా చెప్పాలంటే ఇశ్రాయేలులకు ఏం లేదు, ఇప్పుడు తప్పు చేస్తున్నారు, మళ్ళీ ఆయనను వదిలేస్తున్నారు, మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటున్నారంటే ఇప్పుడు వీళ్ళకి ఏం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు, వీళ్ళకి ఏం లేదు, సెల్ఫ్ రెస్పెక్ట్ లేదు అసలు ఏమాత్రము కూడా. అరే మేము తప్పు చేశాం కదా, ఆయన ఎదుట మేము మరలా అదే తప్పును చేసి ఎందుకు మరలా ఆయనను వేడుకోవడము, అంత స్థితిలోనికి ఎందుకు వెళ్ళడము, ఆయన తప్పితే ఇంకెవరు కూడా లేరు మనల్ని రక్షించడానికి అనేసి ఇంతకు ముందు న్యాయాధిపతులు వచ్చినప్పుడే అర్థం కావాలి కదా. కానీ మరొక న్యాయాధిపతి వచ్చే ముందు కాలంలో కూడా వారు ఎలా ఉన్నారంటే తప్పు చేశారు, బాధను అనుభవించారు, మరలా యెహోవా దేవుడికి మొరపెట్టుకునే స్థితిలోనే ఉన్నారు. అందుకే యెహోవా దేవుడు మేలు చేసేవాడు, ఆయన నమ్మదగినవాడు. కానీ ఆయన నమ్మకాన్ని వమ్ము చేసే నమ్మకం లేని చెడ్డదాసులుగా ఎవరున్నారు అంటే ఇశ్రాయేలీయులు. అందుకే ఆయన మనల్ని నమ్మినప్పుడు మనం ఆయన నమ్మాలి. ఎంతగా నమ్మాలంటే ఆయన మనల్ని తిరిగి నమ్మేంతగా నమ్మాలి. దేవుణ్ణి నమ్మడము అంటే ఏంటో కాదు, మనం ఆయన నమ్ముతున్నామే, ఆయన తిరిగి మనము నమ్మకమైన వారము అన్న సర్టిఫికేట్ ఇచ్చేంత వరకు మనం నమ్మేవారిగా. అలాంటి నమ్మకం కావాలి. నమ్మేవారు చాలామంది ఉంటారు కదా, నమ్మేవారు చాలామంది ఉంటారు, దేవుడు ఉన్నాడు ఉన్నాడు అని నమ్మేవారు చాలామంది ఉంటారు. కానీ దేవుడు మనల్ని నమ్మాలి కదా. ఇశ్రాయేలుల పట్ల లేనిదే అది. ఇశ్రాయేలులను దేవుడు నమ్మట్లేదు, కానీ నమ్మి మరలా ఏం చేస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే యెహోవా దేవుడు ఓ చిన్నపాటి అమాయకత్వాన్ని కనుపరుస్తాడు ఇశ్రాయేలుల పట్ల. ఓ చిన్నపాటి అమాయకత్వాన్ని కనుపరుస్తాడు. ఎందుకంటే మొరపెట్టుకున్న వెంటనే ఈజీగా చిన్నపిల్లోడు ఎలాగైతే పోనీరా తమ్ముడు అన్నట్టుగా చెప్పినప్పుడు వింటారో, పోనీలే నాన్న అన్నట్టుగా చెప్పిన వెంటనే వారు యాక్సెప్ట్ చేసుకుంటారో, అలాంటి మనస్తత్వం గలవారే యెహోవా దేవుడు. మార్నింగ్ జాయ్స్ని కొట్టిన వెంటనే ఇటు రా నాన్న అనగానే మళ్ళీ వచ్చేసి, అదే మిమ్మల్ని కొడితే మీరు వస్తారు, మిమ్మల్ని కొడితే వస్తారు. అలా అఫ్కోర్స్ నా కూతురే అయ్యి ఉండొచ్చుగా, కానీ ఏ పిల్లలైనా అలాగే ఉంటారు. కానీ మీరు కొట్టినా అలానే ప్రవర్తిస్తుంది, నేను కొట్టినా అలాగే ప్రవర్తిస్తుంది. ఎందుకంటే వ్యక్తిని బట్టి వాల్యూ ఇచ్చే తత్వం వారిది కాదు. వాళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండదు, ఈగో ఉండదు, ఇంకా అంతకు మించిన పాడైన ఆలోచనలు ఏవి కూడా ఉండవు. అదే మనస్తత్వము యెహోవా దేవుళ్ళు మనకు కనిపిస్తుంది. అరే ఇన్నిసార్లు నేను అవకాశం ఇచ్చాను కదా, మరలా ఎన్నిసార్లు అవకాశం ఇవ్వాలి, అవసరం లేదు ఈ జనాంగం అనేసి తీసి పడేయచ్చాను. ఆ రోజు నోహావు గారి కాలంలో నోహావు గారి కుటుంబం మాత్రమే రక్షింపబడేలా ఆయన ఎలాగైతే ఆయన ఏర్పాటు చేశాడో, అలాగే మిగతా జనాంగం అంతటిని కూడా సేవ్ చేసి ఇశ్రాయేలులను లేపేయచ్చు ఆయన. కానీ మాటికి ఆయన అవకాశం ఇస్తూనే వచ్చాడు. కారణం ఏంటంటే ఆయన కూడా చిన్నపిల్ల మనస్తత్వం గలవాడు. చిన్నపాటి అమాయకత్వాన్ని ఆయన తనలో ఉంచుకున్నాడు. ఎందుకంటే ఆ అమాయకత్వం లేకపోతే ఎవరు కూడా మిగిలేవారు కాదు. అందుకే యేసుక్రీస్తు వారు కూడా ఆజ్ఞాపూర్వకంగా మనకు తెలియజేసినది ఏంటంటే, ఇదిగో మీరు మీ మనసుని ఎలా ఉంచుకోవాలో తెలుసా, చిన్న పిల్లల వంటి మనసు గలవారై ఉండాలి. ఎలాంటి మనసు గలవారిగా ఉండాలంట, చిన్న పిల్లల మనసు గలవారిగా ఉండాలి. అలాంటి మనస్తత్వమే మనకు ఉండాలి. ఎందుకంటే అలాంటి మనస్తత్వం ఉంటేనే ఈగో ఉండదు, అలాంటి మనస్తత్వం ఉంటేనే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉండదు, అలాంటి మనస్తత్వం ఉంటేనే ఇంకా మిగతావి ఏవి కూడా అక్కడ ఉండవు. కేవలం ఒకటే ఉంటుంది, స్వచ్ఛమైన ప్రేమను కనుపరచాలి. కేవలం ఒకటే ఉంటుంది, ఎదుటివారు ఎవరే అయినా అయి ఉండొచ్చు కాక, కానీ వారు నన్ను ప్రేమించేవారు. అందుకే యెహోవా దేవుడు
మన నుండి కోరుకున్నది కూడా అదే. ఏంటంటే ఇశ్రాయేలీయులు ఎలాగైతే దోషక్రియలు చేసి నా దృష్టికి దోషులైపోయి వారు నా చేత శిక్షను అనుభవించారో, ఆ శిక్షను అనుభవించిన ప్రతిసారి వారు మొరపెట్టుకున్న వెంటనే నేనేం చేశాను, వారిని రక్షించడానికే సిద్ధపడ్డా. వాళ్ళతో నాకేంటిలే అన్న మనస్తత్వం ఆయనది కాదు. వారు అక్కడికి రావాలి అన్నట్టు ఆలోచనే ఆయనది. కానీ మాటికి వారిని బాధించడం అనేది ఆయన ఇంటెన్షన్ కాదు. వారు పర్ఫెక్ట్గా నా యందు భయము భక్తి కలిగి నడుచుకోవాలి అనేది ఆయన ఇంటెన్షన్. కానీ వారిని బాధించి నాశనకరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళాలనేది ఆయన ఇంటెన్షన్ కాదు. అందుకే చిన్నపిల్లల మనస్తత్వం గలవారిగా మనం ఉంటాం. అదే మన నుండి కోరుకున్నాడు. అది లేకపోతే ఉగ్రత ఆయన నుండి ఖచ్చితంగా వస్తుంది. మన ఆయుష్కాలాన్ని బట్టి మనం బ్రతికొచ్చేము, కానీ ఈ చావు తర్వాత మరో జీవితం ఉందే, అది సహజ సిద్ధంగా ఉండేది కాదు. మన ఆయుష్కాలంలో మనం ఎవరితో అయినా ఏ విధంగా అయినా ఉండొచ్చేమో, కానీ దాని విషయంలో తర్వాత మనం ఏం చేయాలి, లెక్కప్ప చెప్పుకోవాలి. ఇప్పుడు ఇశ్రాయేలీయులు కూడా అలాగే లెక్కపు అప్పచెప్పుకునే స్థితుల్లో ఉన్నారు. మొరపెట్టుకున్న వెంటనే ఆయన మంచితనం కొద్దీ ఆయన ఏం చేశాడు, రక్షించడానికి సిద్ధపడ్డాడు. కానీ ఇశ్రాయేలీయులు మాటికి అదే తప్పును చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడు కూడా వారిని నాశనం చేసేయాలని ఒక ఆలోచనతో ఉన్నవాడు కాదు తండ్రి ఏం దేవుడు. అందుకే చెప్తారు కదా, పేతురు గారు రాసిన పత్రికలో తండ్రి అయిన దేవుని యొక్క ఇంటెన్షన్ అక్కడ తెలియజేస్తారు. ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో, క్షమించండి 9వ వచనం. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానము గూర్చి ఆలస్యము చేయువాడు గాని ఎవడును నశింపవలెనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మన ఎడలనే దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాడా? మీ ఎడల దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాడు అంటే ఆ కాలంలో ఉన్నవారికి మాత్రమే ఆయన దీర్ఘశాంతం గలవాడిగా ఉన్నాడా? మనకు లేడా? ఉన్నాడు. అంతకు ముందు లేడా? ఉన్నాడు. ఆయన మనస్తత్వమే ఏంటి, ఆయన వ్యక్తిత్వమే ఏంటి అంటే దీర్ఘశాంతం గలవాడిగా ఉండటం. కానీ ఆయనకు కోపం వస్తే విడిచిపెట్టేవాడు కాదు. ఆయనకు కోపం వస్తే మిగిల్చేవాడు కాదు. ఆయన ఎవరిని కూడా స్పేర్ చేసేవాడు కాదు. కారణం ఏంటంటే వారు చేసిన దోషక్రియలను బట్టి వారిని శిక్షించారు. కానీ రిక్వెస్ట్ చేసుకున్న వెంటనే ఏమవుతాడు, కరిగిపోతాడు. రిక్వెస్ట్ చేసుకున్నాము అంటే దేవుణ్ణి ఎప్పుడైనా మొరపెట్టుకోవడం అంటే ఏంటంటే రిక్వెస్ట్ చేసుకోవడం. రిక్వెస్ట్ చేసుకున్నాము అంటే ఖచ్చితంగా ఆయన ఏమవుతాడు, కరిగిపోతాడు. ఒక ఐస్ క్రీమ్ ఎలాగైతే కరిగిపోతుందో, అరే పోన్లేరా ఇంకా ఇక మీదట అయినా చేయకుండా ఉంది జాగ్రత్తగా. అదే మనస్తత్వం. ఉపమారీతిగా అదే చెప్తాడు కదా, నా ఆస్తి నాకు ఇచ్చేయి అనేసి ఒక కొడుకంటే సరేలేరా నీ ఆస్తి నువ్వు తీసుకో అనేసి ఇచ్చి పంపించేసాడు. వాడు ఏం చేశాడు, దేశాంతరం వెళ్ళి మొత్తం తిరిగాడు, జల్సా చేసాడు, అయ్యాస్ చేసాడు, మొత్తం ఎంజాయ్ చేశాడు. ఉన్నది ఒక జిందగీ, ఇంకా దీంట్లో హ్యాపీగా లేకపోతే ఎందుకు అన్నట్టుగా ప్రవర్తించాడు. అంతా అయిపోయింది. ఏమి లేని స్థితుల్లో పందు పొట్టులు తింటున్న ఆ సందర్భంలో జ్ఞాపకం వచ్చింది, అరే నా తండ్రి దగ్గర దాసులే నాకంటే గొప్పవారిగా, ఈ స్థితుల కంటే గొప్పవారిగా ఉన్నారు, నేనేంటి ఈ స్థితిలో ఉన్నాను అనేసి వద్దనుకొని వెళ్ళిపోయిన ఆ కుమారుడు మరలా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతుంటే తండ్రి ఎదురుగా చూసి కుమారుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అమాంతున వాటేసుకొని ముద్దు పెట్టుకొని, వచ్చేసావా నా కొడుక అనేసి తనని ఇంట్లోనికి తీసుకొని వెళ్ళి అంతకంటే గొప్ప ఏర్పాటును ఆయన సిద్ధపరిచాడు. వెంటనే స్నానం చేసాడు, మంచి బట్టలు వేశాడు. అది కూడా కాటన్ మంచి ఏదైతే రిచ్గా ఉంటుందో ఆ బట్టలు వేసాడు.
సన్నపు నార బట్టలు అంటారు. అలాంటి బట్టలు వేసి రాజుని ఎలాగైతే అలంకరిస్తాడో అలాగ అలంకరించాడు. తన చేతికి ఉండవలసిన ఉంగరాన్ని తొడిగించాడు. నువ్వు ఇక మీదట ఇలాగే ఉండాలి నాన్న అని తనను మెచ్చుకున్నాడు. అక్కడ విషయం ఏంటంటే, ఉపమాన రీతిగా యేసుక్రీస్తు వారు తెలియజేసిన విషయం ఏంటంటే, తండ్రి అయిన దేవుని మనస్తత్వము నువ్వు కాలుతని వెళ్ళిపోయినా తప్పు తెలుసుకొని వచ్చినప్పుడు ఆయనను మొరపెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? వినేవాడు. మనమైతే ఎలా ఉంటాం? అంతకుముందు నన్ను వదిలేసి వెళ్ళిపోయావు కదా, అవసరం లేదు వెళ్ళిపో అన్న మనస్తత్వంతో ఉంటాం. కానీ తండ్రి అయిన దేవుడి మనస్తత్వం అలాంటిది కాదు. వాడు వచ్చేసాడు, అదే నాకు చాలు, నా కొడుకు నా దగ్గరికి వచ్చేసాడు, అదే చాలు అనే మనస్తత్వం గలవాడు. అందుకే చిన్నపిల్లల మనస్తత్వం గలవారిగా ఉండాలి. ఎవరును నశింపవలెనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలెనని ఆయన ఏం కలిగి ఉన్నాడు? దీర్ఘశాంతము గలవాడిగా ఉన్నాడు. ఆయన దీర్ఘశాంతాన్ని కనపరచడానికి గల కారణమే మనం తిరిగి వస్తామని ఒక ఆలోచన, మనం తిరిగి రావాలి అనేది ఆయన తపన, మనం తిరిగి వస్తామని ఒక తృష్ణతోనే ఆయన ఎదురు చూస్తున్నాడు. కానీ రాకపోతే, మారకపోతే, ఆయన చెంతకు చేరకపోతే మనంత మూర్ఖులు, మనంత దౌర్భాగ్యపు స్థితుల్లో ఎవరు కూడా ఉండరు. అలాంటి స్థితుల్లో ఉన్నవారే ఇశ్రాయేలీయులు. తప్పు చేశారు, ఆయనే దిక్కు అన్న విషయాన్ని ఎరిగిన వారు మరలా ఎవరిని మొరపెట్టుకున్నారు? దేవుణ్ణి మొరపెట్టుకున్నారు. వారి అన్య దేవతలు ఎవరు కూడా రక్షించలేదు, వారి అన్య రాజులు ఎవరు కూడా వారిని రక్షించలేదు. ఎవరు రక్షించారంటే యెహోవా దేవుడే రక్షించడానికి వారికి దిక్కయ్యారు. అంటారు కదా, ఉయ్యాల ఊగి ఉన్న చోటుకు వచ్చినట్టు ఇశ్రాయేలులంతా కూడా ఊరంతా తిరిగి ఎవరి దగ్గరకు వచ్చారు? ఇప్పుడు యెహోవా దేవుడి దగ్గరికి వచ్చారు. ఆ పరిస్థితి మనకు ఖచ్చితంగా కలుగుతుంది. కానీ అలాంటి పొరపాట్లు మనం ఉండకుండా జాగ్రత్త పడాలి. ఇశ్రాయేలీయుల మూర్ఖత్వం మనలో ఉండకుండా చూసుకోవాలి. అది తండ్రి అయిన దేవుడు మన నుండి కోరుకున్నది. ఇంకా నువ్వు తెలుసుకోవాల్సిన చరిత్ర చాలా ఉంది. తర్వాయి భాగంలో తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాం. మహోన్నతుడమైన మా కన్న తండ్రి, దేవ పరిశుద్ధుడా, మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి మీ కృతజ్ఞత తండ్రి. మీరు కోరుకున్నట్టుగానే మేమందరం కూడా దీన మనసు గలవారిగా, చిన్నపిల్లల మనసు గలవారిగా మా మనసును ఉంచుకునేలా సహాయించు. ఇశ్రాయేలీయులు ఎన్నిసార్లు తప్పు చేసినా దీర్ఘశాంతాన్ని కనపరుస్తూ వారి ఎడల మీ ప్రేమను కనపరుచుకుంటూ వచ్చారు. మీరు వారిని ఎంతగా ఇష్టపడుతున్నారో అది కనపరుచుకుంటూ వచ్చారు. వారు మిమ్మల్ని వెలివేసిన, మిమ్మల్ని కాదు అన్న వారు మొరపెట్టుకున్న వెంటనే వారి మొరను ఆలకించే నమ్మకమైన తండ్రిగా మీరు ఉన్నారు. తండ్రి, మేము అలాంటి పొరపాటు చేయకుండా మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునే అవకాశాన్ని దయచేయండి. మేమును ఎన్నోసార్లు పొరపాటు చేసాము, పాపం చేసాము. వాటన్నిటిని బట్టి మిమ్మల్ని మొరపెట్టుకున్నందుకు బట్టే తండ్రి మా ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్నారు. మీ కర్తవ్యాన్ని తుదముట్టించడానికి మాకు అవకాశం ఇస్తున్నారు. అందును బట్టి మీ కృతజ్ఞతలు తండ్రి. మీ ఎడల భయము భక్తి కలిగి ఉన్నను ఉండకపోయినను మా ఆయుష్కాలాన్ని పొడిగించడానికి గల ముఖ్య కారణమే మేము నాశనంలోనికి వెళ్ళిపోకూడదు, మీరున్న మహాలోకమైన పరలోకానికి మేమందరం చేరుకోవాలని ఆ తృష్ణతోనే మా పట్ల మీరు దీర్ఘశాంతాన్ని కనుపరుస్తున్నారు. ఆ విషయాన్ని మేము మర్చిపోక, మూర్ఖులుగా మేము ప్రవర్తించక, ఇశ్రాయేలీయులు ఎలాగైతే మాటికి తప్పు చేసుకుంటూ మీ దృష్టికి దోషులైపోయారో అలాంటి మనస్తత్వం గలవారిగా మేము ఉండక మమ్మల్ని మేము జాగ్రత్త పరుచుకునే అవకాశం దయచేయండి తండ్రి. రేపటి రోజు జరగనున్న ఆరాధన క్రమంలో పాలు పొందడానికి సిద్ధపడుతున్న మేమందరం కూడా మా ప్రవర్తనలో సిద్ధపాటు కలిగి ఉండేలా సాయించండి. మాట్లాడే మాట తీరులో కానివ్వండి, నడుచుకునే నడవడికలో కానివ్వండి, చూసే చూపులో కానివ్వండి తండ్రి, అన్ని విషయాలలో మేము జాగ్రత్త కలిగి ఉండేలా సాయించండి. సమస్త ప్రవర్తనలో తండ్రి పరిశుద్ధులుగా ఉండేలా సాయించండి. రేపటి ఆరాధన క్రమంలో మీరు ఆత్మ గనుక ఆత్మతోనూ సత్యముతోనూ యథార్థవంతులుగా ఉండి మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించడానికి మేమందరం కూడా చేరి వచ్చేలా సహాయం చేస్తారని కోరుకుంటున్నాం.
స్థానికంగా ఉన్న 3 సంఘములను గూర్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ కూడా ఏక ఆలోచనతో, ఏక తాత్పర్యంతో, కలహం లేకుండా, మత్సరం లేకుండా, దుర్బుద్ధి లేకుండా మీ చెంతకు చేరి మేము ఆరాధించే ధన్యతను వారికి ప్రసాదించాం తండ్రి. సిద్ధపాటును కలిగి ఉండడానికి సభను ఏర్పాటు చేసి కొత్తపేటలో తండ్రి మీ పిల్లలకు వాక్యాన్ని అందించడానికి వెళ్ళిన అంకుల్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఎలాంటి సిద్ధపాటు ఉండాలో ఆ విషయాలను తండ్రి మీ ఆత్మ ప్రేరణల ద్వారా ప్రతి విషయాన్ని స్పష్టంగా తెలియజేసే వివేచన జ్ఞానాన్ని, సమయోచిత జ్ఞానాన్ని ప్రసాదిస్తారని కోరుకుంటూ ప్రతి విషయంలో మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం. మరలా రానయ్యున్న యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.